ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఎందుకని రాష్ట్ర వ్యవహారాల మీద చేతకన్నేస్తున్నారు? అడపాదడపా వచ్చి ఒక గెస్ట్ పొలిటీషియన్గా మారిపోతున్నారు. హైదరాబాదులో ఉంటూ ప్రత్యేకంగా తప్పనిసరి కార్యక్రమం అయితే మాత్రమే దర్శనమిస్తూ మళ్ళీ తిరిగి హైదరాబాద్ చేరుకుపోతుండడం దేనికి సంకేతం? చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారం, ఆయన కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నారు. అలాంటి ఉప ముఖ్యమంత్రి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ పరంగా తీసుకున్న నిర్ణయాన్ని కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు కనిపించట్లేదు. ఇప్పటికే సుపరిపాలనలో తొలిఅడుగు పేరుతో చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేసేదానికి పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ సిద్ధపడిన దాఖలాలు లేవు. ఆ పార్టీతో పాటుగా బీజేపీ కూడా మొత్తంగా చంద్రబాబు కార్యక్రమానికి దూరం అయిపోయింది. తెలుగుదేశం పార్టీని ఒంటరి చేసేసింది. ఇదే సమయంలో ఇప్పుడు గిన్నీస్ బుక్ రికార్డ్ లెవెల్లో నిర్వహించాలి అని తలంచిన పేరెంట్ టీచర్ మీటింగ్ కూడా పవన్ కళ్యాణ్ డుమ్మా కొట్టేశారు. వాస్తవానికి గత ఏడాది ఆయన కడపలో జరిగినటువంటి పేరెంట్ టీచర్ మీటింగ్కి హాజరయ్యారు. ఒక రోజంతా కడప నగరంలో మున్సిపల్ స్కూల్ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. పిల్లలతో ముచ్చటించారు, అక్కడ టీచర్లతో మాట్లాడారు, ఆ స్కూల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తారని చెప్పుకొచ్చారు. చివరికి అక్కడే లంచ్ చేసి మొత్తం కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపాం అని చెప్పుకొచ్చారు. మరి అలాంటి ఉప ముఖ్యమంత్రి ఈ ఏడాది పీటీఎంకి ఎందుకు ముఖం చాటేశారు? ఏడాది గడిచేసరికి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తొలిసారి అమలు చేసి రెండోసారి దూరమైపోవడానికి దారితీసిన పరిణామాలేంటి? ఆ రోజు చంద్రబాబుతో సఖ్యతగా సాగుతున్నటువంటి దశలో అన్ని కార్యక్రమాలకి హాజరవుతూ ఇప్పుడు టీడీపీతో దూరం అవుతున్నటువంటి క్రమంలో ఇలాంటి కార్యక్రమాల్లో చొరవ చూపకుండా దూరం అయిపోతున్నారా అనే అనుమానం చాలామందిలో కలగక మానదు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మంత్రులంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు, జిల్లా ఇన్ఛార్జి వారీగా మంత్రులు అందరూ పీటీఎంలకి హాజరవుతున్నారు. పీటీఎంలో విజయవంతంగా నిర్వహించడం ద్వారా గిన్నీస్ బుక్ రికార్డ్ని సాధించాలనేటువంటి పట్టుదలతో ప్రభుత్వం నడుస్తుంది. ఇంత పెద్ద కీలకమైనటువంటి కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి, 5 శాఖల మంత్రి ముఖం కూడా చూపించకపోవడం ఎలాంటి అర్థాన్ని ఇస్తుంది? జనాలు ఏ రకంగా దీన్ని అర్థం చేసుకోవాలి? ఎలాంటి సంకేతాన్ని ఇది జనాల్లోకి చాటుతుంది? ప్రభుత్వంలో ముఖ్యమంత్రికి ఉప ముఖ్యమంత్రికి మధ్య వైరుధ్యం ఉందా? ఇద్దరు చెరోదారన్నట్టుగా సాగుతున్నారా? ప్రభుత్వ నిర్ణయాన్ని కూడా ఉప ముఖ్యమంత్రి అమలు చేసేదానికి పూనుకోవడం లేదా? ఇలాంటి అనుమానాలు సహజంగా కలగక మానవు కదా. మరి ఇలాంటి అనుమానాలు కలగజేసేదానికి తగ్గట్టుగా పవన్ కళ్యాణ్ తీరు ఎందుకున్నట్టు? పవన్ కళ్యాణ్ అలాంటి ప్రయత్నం ఎందుకు చేస్తున్నట్టు? చాలా సందర్భాల్లో నాయకుల మధ్య విభేదాలున్నా, పరస్పర భిన్నాభిప్రాయాలున్నా ప్రజల ముందుకు వచ్చేసరికి మేమంతా ఏకాభిప్రాయంతో ఉన్నాము అని చాటి చెప్పే ప్రయత్నం చేస్తారు. అందుకు తగ్గట్టుగా కొన్ని కార్యక్రమాల్లో మనసు చంపుకుని కూడా పాల్గొన్నటువంటి పరిస్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ అందుకు విరుద్ధంగా సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఆయన నేరుగా గైర్హాజరవుతూ కనీసం ఎక్కడ అటెండెన్స్ కూడా వేసేదానికోసం సిద్ధం కాకుండా మొత్తం కార్యక్రమానికే డుమ్మా కొట్టేస్తున్నటువంటి వైనం 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుంది, ఇంకా వచ్చే 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి ఉంటారు అని మాటలకే పరిమితమా అనేటువంటి రీతిలో సందేహాల్ని రేకెత్తిస్తుంది. మొత్తంగా చూస్తే పవన్ కళ్యాణ్ కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల మీద పూర్తిగా మనసు పెట్టడం లేదన్నది స్పష్టమవుతుంది. తన సొంత నియోజకవర్గం పిఠాపురానికి ఆయన సమయం ఇస్తున్నటువంటి దాఖలాలు లేవని ఒకవైపు విమర్శలుంటే, రెండో వైపు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు కూడా ఆయన ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వడం లేదనేటువంటి విషయం తెల్లమవుతుంది. మరి ఇలా ఎన్నాళ్ళని ఆయన రాజకీయ కార్యాచరణ ఉంటుంది? మరొక తన క్యాబినెట్లో మంత్రిగా పవన్ కళ్యాణ్ ఈ రీతిని సాగుతుంటే ఎంతకాలమని చంద్రబాబు సహిస్తారు? ఇది ముఖ్యమైనటువంటి అంశం.